భాలనేత్రానల ప్రబల విద్యుల్లత ఉపోద్ఘాతం. ఈ కీర్తన నరసింహ స్వామి అద్భుత అవతార వైభవాన్ని స్తుతిస్తుంది. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే విశ్వాన్ని నడిపిస్తాయని, ఆయన క్రోధాగ్ని దుష్ట శిక్షణకు మూలమని అన్నమయ్య ఇందులో వర్ణించారు. శ్రీరాగంలో సాగే ఈ కీర్తన స్వామివారి గాంభీర్యాన్ని ప్రతిబింబిస్తుంది. తెలుగు సారాంశం: ఫాలనేత్రంలోని అగ్ని మెరుపు తీగలా ప్రకాశిస్తుండగా లక్ష్మీదేవితో కలిసి విహరించే ఓ నరసింహస్వామి, నీ శ్వాస ప్రళయకాల వాయువులాంటిది. ఆ గాలివేగానికి కులపర్వతాలు, భూమి, సూర్యచంద్రులు ఓగిసలాడుతున్నాయి. నీ భీకరమైన నవ్వు నుండి వెలువడే అగ్ని వర్షంలోకంలోని సమస్త దుష్ట శక్తులను దహిస్తుంది. నీ కోరల నుండి వెలువడే నిప్పుకణాలతో హిరణ్యకశిపుని వంటి దానవ వంశాలను బూడిద చేసే వెంకట నరసింహుడవు నీవే. ఇంగ్లీష్ సమ్మరీ: This hymn extols the cosmic and fierce form of Lord Lakshmi Narasimha. Annamaya describes the Lord's third eye as a flash of lightning and his breath as a powerful gale that sways the entire universe, including the mountains, stars, and planets. The sparks from his divine laughter and fierce tusks act as an incinerating fire that destroys the lineage of demons. He is portrayed as the ocean of virtues and the ultimate protector residing on the Venkat hills. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: భాలనేత్రానల ప్రబల విద్యుల్లత, కేలి విహార లక్ష్మీ నరసింహ. భావము: నుదుటి కన్ను, ఫాలనేత్రం నుండి వెలువడే అగ్ని అత్యంత వేగవంతమైన మెరుపు తీగలా ప్రకాశిస్తుండగా లీలా విలాసంగా విహరించే లక్ష్మీనరసింహస్వామి. నీకు నమస్కారం. వివరణ: శివుడిలాగే నరసింహస్వామికి కూడా ఫాలనేత్రం ఉంటుందని అన్నమయ్య ఇక్కడ సూచించారు. ఆ అగ్ని సామాన్యమైనది కాదు. అది ప్రబల విద్యుల్లత, అంటే అత్యంత శక్తివంతమైన మెరుపు తీగ వంటిది. అంత ఉగ్రరూపంలో ఉండి ఆయన లక్ష్మీదేవితో కలిసి కేలీ విహారం, క్రీడా వినోదం చేస్తున్నాడు. అంటే ఆయన భక్తుల పట్ల అత్యంత శాంతమూర్తి అని అర్థం. చరణం 1. ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కార లలిత నిశ్వాసడోలారచనయా కులశేల కుంభినీ కుముదహితర విగగన చలన విధినిపుణ నిశ్చల నారసింహ. భావము: ప్రళయకాలంలో వీచే భయంకరమైన గాలి, కమ్మరి కొలిమిలోని తిత్తి నుండి వచ్చే ఊపిరి లాంటి నీ నిశ్వాసల వల్ల కులపర్వతాలు, భూమి, సూర్యచంద్రులు, ఆకాశం అంతా ఒక ఊయలలా దోల కదులుతున్నాయి. ఇవన్నీ కదిలినా నీవు మాత్రం నిశ్చలంగా ఉండే నరసింహుడవు. వివరణ: ఇక్కడ అన్నమయ్య స్వామివారి ప్రాణశక్తిని వర్ణించారు. ఘెరభస్త్రికా పూత్కార, కమ్మరి తిత్తి నుండి వచ్చే బలమైన గాలి. స్వామి కేవలం శ్వాస వదిలితేనే బ్రహ్మాండం అంతా కదిలిపోతుందట. కులశేల, పర్వతాలు, కుంభిని, భూమి, కుముదహిత, చంద్రుడు, రవి, సూర్యుడు, ఇలా సమస్త గ్రహగతులు ఆయన ఆధీనంలో ఉన్నాయని భావం. చరణం 2. వివర్ఘనవదన దుర్విహసన నిశ్చ్యూత లవదివ్య వరుషలాలాఘటనయ వివిధ జంతువ్రాతభువన మగ్నీకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహ. భావము: నీ గుహ వంటి విశాలమైన నోటి నుండి వెలువడే భీకరమైన నవ్వు నిప్పు కణాల వర్షంలా కురుస్తోంది. ఆ అగ్ని సమస్త దుష్ట ప్రాణులను, లోకాలను దహిస్తోంది. నిత్య నూతనమైన వాడా, సద్గుణాలకు సముద్రుడవైన నరసింహస్వామి. వివరణ: వివర ఘనవదన అంటే గుహ వంటి పెద్ద నోరు. స్వామి అట్టహాసం, నవ్వు చేస్తే అది చల్లని నాదు, అది అగ్నీకరణ చేసే నవ్వు. లోకంలోని పాపాన్ని దహించి శుద్ధి చేసే అగ్ని అది. ఆయన నవనవప్రియ అంటే ఎప్పుడూ కొత్తగా అనిపించేవాడు. గుణార్ణవ అనంతమైన కళ్యాణ గుణాలు కలవాడు. చరణం 3. దారుణోజ్వలధంగద్దగితదంష్ట్రనలవి కారస్ఫులింగ సంగక్రీడయా వైరిదానవ ఘోరవంశభస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ. భావము: భయంకరంగా ప్రకాశించే నీ కోరల, దంష్ట్ర నుండి వెలువడే అగ్నికణాలతో ఆడుకుంటూ శత్రువులైన రాక్షస వంశాలను భస్మం చేయడానికి కారణభూతుడవైన ఓ వెంకట నరసింహస్వామి. వివరణ: స్వామి కోరల నుండి వచ్చే నిప్పు కణాలను స్ఫులింగ అన్నారు. ఆ అగ్ని కణాలతో ఆయన క్రీడిస్తాడట. హిరణ్యకశిపుడిని సంహరించడమే కాకుండా
ఆయన లోపల ఉన్న రాక్షసతత్వాన్ని, వంశాన్ని పూర్తిగా అంతం చేసినవాడు. వెంకటాద్రిపై కొలువుదీరిన ఆ వెంకటేశ్వరుడే ఈ నరసింహస్వామి అని అన్నమయ్య సమన్వయం చేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తనలో అన్నమయ్య ఉగ్రం వీరం మహావిష్ణుం అనే మంత్రాన్ని అక్షరబద్ధం చేసినట్లు కనిపిస్తుంది. విశ్వరూప దర్శనం: భగవంతుని శ్వాసలోనే సృష్టి గమనముంది. మనం పీల్చే గాలి, గ్రహాల కదలిక అన్నీ ఆయన సంకల్పమే. లక్ష్మీ నరసింహతత్వం, ఉగ్రత్వము నరసింహ మరియు సౌమ్యత్వము లక్ష్మి రెండూ ఆయనలోనే ఉన్నాయి. లోకాన్ని రక్షించేటప్పుడు ఆయన అగ్ని, భక్తులను దరిచేర్చుకునేటప్పుడు ఆయన ఆనంద విహారి. దుష్ట శిక్షణ: భగవంతుని కోపం కూడా లోక కళ్యాణం కోసమే. ఒక వంశాన్నే భస్మం చేసినా అది ధర్మ సంస్థాపన కోసమే జరుగుతుంది. ఇంత సేసెబో దైవమింతలోననే అయ్యో ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య తనను తాను ఒక అల్పుడిగా చిత్రీకరించుకుంటూ శ్రీహరి తనపై చూపిన అకారణ కృపను చూసి ఆశ్చర్యపోతున్నారు. లోకంలో ఎవరూ చేయలేని మార్పును దైవం తనలో ఎలా తీసుకువచ్చాడో, అపవిత్రమైన దానిని పరమ పవిత్రంగా ఎలా మార్చాడో ఈ సంకీర్తన ద్వారా చాటి చెప్పారు. తెలుగు సారాంశం: దైవం ఎంత పనిచేసింది. చూస్తూ ఉండగానే ఒక సామాన్య వ్యక్తిని తీసుకెళ్లి పరమహంసలా మార్చేసింది. పొలాల్లో రాలిన గింజలు ఏరుకుని బతికేవాడిని పట్టపు రాజును చేసినట్లుగా పాపాత్ముడైన నన్ను పవిత్రమైన బంగారంగా మార్చింది. నీచమైన పనులు చేసేవాడిని జ్ఞానిగా మార్చినట్లుగా కష్టాల పాలైన నన్ను కస్తూరిలా సుగంధభరితం చేసింది. ఒక అల్పమైన దోమను సింహంలా మార్చినట్లుగా అధముడైన నన్ను వెంకటపతి చింతామణిలా కోరిన కోర్కెలు తీర్త్నం మార్చి ఉద్ధరించాడు. ఇంగ్లీష్ సమ్మరీ: In this profound hymn of humility, Annamaya marvels at the transformative power of divine grace. He questions how God, in such a short time, could turn a lowly sinner into a saint. Using vivid metaphors, he likens God's mercy in a pauper a king, turning brass into pure gold, transforming a common insect into a mighty lion, and changing a dull stone into a wish-fulfilling gem, Chintamani. He expresses deep gratitude for being uplifted by Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఇంత సేసెబో దైవ మింతలోననే అయ్యో సంతపాకలంజదెచ్చి సన్యాసి జేసే. భావము: అయ్యో, దైవం ఎంత గొప్ప మార్పును తెచ్చింది. సంతలో తిరిగే ఒక సామాన్య వ్యక్తిని, లేదా లౌకిక వాంఛలతో ఉన్న నన్ను తెచ్చి వైరాగ్యం కలిగిన సన్యాసిగా మార్చింది. వివరణ: సంతపాకలంజ అంటే సంతలో లేదా సంతపాకల దగ్గర తిరిగే అల్పుడు అని అర్థం. లోకపు ఆశల సంతలో తిరుగుతున్న నన్ను కేవలం నీ కృపతో అంతా త్యజించిన సన్యాసిని చేసేశావు కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చరణం 1: పరిగెలేరేటివాని బట్టపురాజుగా నిరతభోగములిచ్చి నిలిపినట్లు ధరలోన నతిపాతకుని నన్ను నిట్లు అరయ నిత్తడిదెచ్చి యపరంజి చేసే. భావము: పంట కోసిన తర్వాత పొలాల్లో రాలిన గింజలను పరిగే ఏరుకుంటూ బతికేవాడిని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టపు రాజును చేసినట్లుగా అత్యంత పాపాత్ముడైన నన్ను ఇత్తడి లాంటి స్థితి నుండి అపరంజి, నిఖార్సైన బంగారం లాంటి పవిత్ర స్థితికి మార్చావు. వివరణ: ఇత్తడికి విలువ తక్కువ, కాని బంగారం, అపరంజి అత్యంత విలువైనది. భగవంతుని నామస్మరణ అనే స్పర్శ వేది సోకగానే అపవిత్రమైన ఇత్తడి లాంటి మనస్సు పవిత్రమైన అపరంజిలా మారిందని అన్నమయ్య భావం. చరణం 2: కుక్కల వండుకతినే కులహీనుని దెచ్చి వెక్క సబాపని గావించిన ఎట్లు దిక్కులెడగ గష్టదేహిని నన్నురదెచ్చి గక్కన దెలుకపిండి కస్తూరి సేనే. భావము: కుక్క మాంసాన్ని వండుకుతినే అత్యంత నీచమైన కులంలో పుట్టిన వాడిని తెచ్చి గొప్ప సంస్కారం ఉన్న బ్రాహ్మణుడిగా మార్చినట్లుగా దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను తెచ్చి ఆవపిండి లేదా నువ్వుల పిండి లాంటి సామాన్యమైన వస్తువును కస్తూరి లాంటి సుగంధ ద్రవ్యంగా మార్చివేసింది నీ దయ. వివరణ: ఇక్కడ అన్నమయ్య సంస్కారాన్ని వర్ణించారు. సామాన్యమైన ఆవపిండిని దైవ కార్యాల్లో వాడరు, కానీ కస్తూరిని దైవానికి అర్పిస్తారు. మనిషి తన దుర్గుణాలను వీడి కస్తూరిలాంటి భక్తి పరిమళాలను వెదజల్లడం కేవలం దైవకృప వల్లే సాధ్యం. చరణం 3:
చెడుగైన దోమ దెచ్చి సింహపురగొదమగా బెడిదంపుర ప్రేమతోడ బెంచిన ఎట్లు కడునధముని వెంకటపతి నను నిటు చిడిపిరాయి దెచ్చి చింతామణి సేనే. భావము: ఒక అల్పమైన దోమను తెచ్చి ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేసి సింహపు పిల్లలాగా మార్చినట్లుగా అధముడైన నన్ను వెంకటపతి తన దయతో ఒక చేవలేని రాయిని, చిడిపిరాయి, తెచ్చి కోరిన కోర్కెలు తీర్చే చింతామణి రత్నంగా మార్చాడు. వివరణ: దోమ అత్యంత బలహీనమైనది, సింహం అత్యంత బలమైనది. భక్తుడికి దైవం అటువంటి ఆత్మబలాన్ని ఇస్తుంది. చిడిపిరాయి అంటే ఎందుకు పనికిరాని గులకరాయి. అటువంటి రాయిని చింతామణిగా మార్చడం అంటే సామాన్య జీవుడిని పరమాత్మ వైపు నడిపించడమే. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిరాలంబోపనిషత్తు లేదా నైత్యానుసంధానం అనే తాత్విక పునాది మీద నిలబడింది. అకారణ కృప: భగవంతుడు మన అర్హతను చూసి కాదు, తన దయతో మనల్ని ఉద్ధరిస్తాడు. ఆధ్యాత్మిక పరిణామం: ఇత్తడి బంగారంగా మారడం, దోమ సింహంగా మారడం ఇవన్నీ మనిషిలోని తామస గుణం నుంచి సాత్విక గుణానికి జరిగే పరిణామానికి సూచనలు. దాసోహం తత్వం: అన్నమయ్య తనను తాను ఎంత తగ్గించుకున్నాడో భగవంతుడు ఆయనను అంతగా పెంచాడు. తగ్గినవాడే హెచ్చించబడును అనే సత్యానికి ఈ కీర్తన ఒక నిలువుటద్దం. శ్రీ వెంకటేశ్వరుని కృప ఉంటే ఒక గులకరాయి కూడా దేవమణిగా మారుతుందని అన్నమయ్య ఇచ్చిన భరోసా మనలాంటి సామాన్య సాధకులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మానడన్నడు శరీరీ దుర్మానబోధాతుడుగాన. ఉపోద్ఘాతం: ఈ కీర్తనలో అన్నమయ్య మానవ స్వభావాన్ని విశ్లేషించారు. మనిషి తన శరీరము, ఇంద్రియాలు మరియు గుణాల వల్ల కలిగే వికారాలకు బానిస అయిపోతాడని, అయితే ఈ సమస్తాన్ని భగవంతుని సేవలో వినియోగించినప్పుడే ముక్తి లభిస్తుందని వేదాంత సత్యాన్ని బోధించారు. తెలుగు సారాంశం: దురభిమానం, అజ్ఞానం కలిగిన మనిషి తన దుర్గుణాలను ఎప్పటికీ వదలలేడు. ఎందుకంటే ఈ దేహంలోని పంచభూతాలు, పంచేంద్రియాలు పాపకార్యాలకే అలవాటు పడి ఉన్నాయి. అయితే సత్వ, రజ, తమో గుణాల వల్ల కలిగే వికారాలతో కూడిన ఈ దేహాన్ని జగద్గురువైన శ్రీవెంకటేశ్వరుని సేవకు, భోగ యోగ్యములకు అంకితం చేసినప్పుడే ఈ జన్మకు సార్థకత లభిస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: In this concise hymn, Annamaya explains why humans struggle to give up their vices. He states that as long as one is driven by false pride and ignorance, the 5 elements and 5 senses remain inclined toward sinful actions. However, he offers a spiritual solution. If we surrender our bodies, driven by the 3 gunas, to the service of Lord Venkateshwar, the supreme teacher, then our existence becomes worthy and sanctified. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: మానడన్నడు శరీరీ దుర్మానబోధాతుడుగాన. భావము: దురభిమానంతోనూ చెడు బుద్ధితోనూ కూడిన మనిషి తన దుశ్చేష్టలను ఎప్పటికీ మానలేడు. వివరణ: శరీరీ అంటే దేహమే తాననుకునే అజ్ఞాని. దుర్మానముంటే అహంకారం. మనిషి తనను తాను గొప్పగా భావించుకోవడం వల్ల దైవ చింతన వైపు మళ్లలేడని, ఆ అహంకారమే అతడిని మార్పు చెందనివ్వదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1: పంచభూత వికారంబులు పంచేంద్రియములు పంచమహ్పాతకములకును పంచివేసినవిగాన. భావము: ఈ శరీరం ఏర్పడిన పంచభూతాల వికారాలు మరియు పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం కేవలం పంచమహాపాపాలు చేయడానికే సిద్ధంగా ఉన్నాయి. వివరణ: మన దేహం పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాల కలయిక. వీటి వల్ల కలిగే కోరికలు మనిషిని అదుపు తప్పేలా చేస్తాయి. ఇంద్రియాలు ఎప్పుడూ బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీస్తూ పాపాలకు, పాతకములకు ద్వారాలుగా మారుతాయని అన్నమయ్య హెచ్చరించారు. చరణం 2: త్రైగుణ్య వికారంబులు త్రైగుణ్యపుదనువులు శ్రీగురుడగు శ్రీ వెంకటపతి భోగయోగ్యములుగాన. భావము: సత్వ, రజ, తమో గుణాల ప్రభావంతో ఏర్పడిన ఈ దేహాలు జగద్గురువైన శ్రీ వెంకటేశ్వరుని ఆరాధనలో పాలుపంచుకోవడానికే ఉద్దేశించబడ్డాయి. వివరణ: ప్రకృతి 3 గుణాలతో సత్వ, రజ, తమస్సు కూడి ఉంటుంది. మన దేహం కూడా వీటి ప్రభావం వల్లే వికారాలకు లోనవుతుంది. అయితే ఈ దేహాన్ని భగవంతుడికి అంకితం చేస్తే భోగయోగ్యములు
ఆ వికారాలన్నీ పోయి పవిత్రత సిద్ధిస్తుంది. మనందరికీ పరమ గురువు ఆ శ్రీ వెంకటేశ్వరుడే అని ఇక్కడ చాటి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాంఖ్య యోగం మరియు శరణాగతి తత్వాల మేళవింపు. ఇంద్రియాల స్వభావం: ఇంద్రియాలు సహజంగానే పాపపు పనుల వైపు మొగ్గు చూపుతాయి. వాటిని బలవంతంగా ఆపడం కంటే వాటిని దైవ కార్యాల వైపు మళ్లించడం సులభం. త్రిగుణాతీత స్థితి: మనిషి గుణాల ప్రభావం నుంచి తప్పించుకోలేడు. కాని ఆ గుణాలను భగవత్ సేవలో వాడితే, సత్వగుణాన్ని పెంచుకుంటే ముక్తి లభిస్తుంది. గురుస్వరూపం: వెంకటపతిని శ్రీగురుడు అని సంబోధించడం ద్వారా ఆయనే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శి అని అన్నమయ్య ధృవీకరించారు. ఎన్ని బాధలబెట్టి ఏ చెదవు నీవింకా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కర్మతో నేరుగా మాట్లాడుతున్నారు. మానవ జీవితాన్ని అష్టకష్టాల పాలు చేసే కర్మను నన్ను వదిలిపెట్టు అని వేడుకుంటూనే హరిదాసుల ముందు కర్మ ఆటలు సాగవని హెచ్చరిస్తారు. ఇది కర్మ సిద్ధాంతంపై అన్నమయ్య చేసిన ఒక గొప్ప తాత్విక విశ్లేషణ. తెలుగు సారాంశం: ఓ కర్మమా, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా బాధపెట్టి వేధిస్తావు? నిన్ను క్షమించమని వేడుకుంటూ నీ శరణు వేడుతున్నాను. నా మాట వినవా? నన్ను పాపాల పాలు చేయకుండా రక్షించలేకపోయావు. ఆశలనే తాళ్లతో నన్ను కట్టి విధికి అప్పగించావు. కాని ఒక్కటి గుర్తుంచుకో: వెంకటాచలాధిపతి మాయలో పడి తిరుగుతున్న నీవు హరిదాసులను బాధించలేవు. ఏనుగు మీద వెళ్లే రాజును సున్నం అడగడం ఎంతటి అవివేకమో, పరమాత్మ సేవలో ఉన్న నన్ను నీవు ఇబ్బంది పెట్టాలని చూడటం కూడా అంతే అవివేకం. ఇంగ్లీష్ సమ్మరీ: In this unique hymn, Annamaya addresses karma as a personified entity. He asks karma how much longer it intends to torment him and pleads for mercy. He laments how karma binds the soul with the ropes of desires and hands it over to fate. However, in the final verses, he asserts his spiritual strength, stating that karma has no power over the servants of Lord Hari. He uses a powerful metaphor, asking for limestone, a trivial thing, from a king riding an elephant is foolish. Similar, karma's attempt to disturb a devotee of God is futile and absurd. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఎన్ని బాధలబెట్టి ఏ చెదవు నీవింక నెంతకాలముదాక గర్మమా, మన్నించుమనుచు నీ మలగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా. భావము: ఓ కర్మమా, నన్ను ఇంకా ఎన్ని బాధలు పెడతావు? ఎంతకాలం వేధిస్తావు? నీ శరణు వేడుతున్నాను, నీకు లొంగిపోతున్నాను. కనీసం నా మొర వినవా? వివరణ: మనిషి తన కష్టాలకు కారణం తన పూర్వ కర్మ అని గ్రహించినప్పుడు కలిగే ఆవేదన ఇది. కర్మ అనేది ఒక అజేయమైన శక్తి అని, దాని నుండి తప్పించుకోవటం సామాన్యుడికి సాధ్యం కాదని అన్నమయ్య ఇక్కడ వ్యక్తపరిచారు. చరణం 1: ప్రతిలేని దురితముల పాలు సేయక నన్ను బాలించవైతి ఓ కర్మమా, తతితోడ నాత్మ పరితాపంబుతోడుతను తగులేల సేసి తో కర్మమా. మతిహీనులైనట్టి మాకు నొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా. భావము: సాటిలేని పాపాల పాలు చేయకుండా నన్ను కాపాడలేకపోయావు. మనస్తాపం కలిగేలా ఈ బంధాలను ఎందుకు తగిలించావు? ఏ కాలానికి చిక్కని నీవు కనీసం బుద్ధి లేని మాకు ఒక సరైన మార్గం చూపవా. వివరణ: కర్మ మనిషిని పాపాల వైపు ప్రేరేపిస్తుంది. దానివల్ల మనస్సు నిరంతరం తపిస్తూ ఉంటుంది. కర్మ అనేది కానికి కూడా అందనిది, జితకాలములకు గాని. అటువంటి శక్తివంతమైన కర్మను జ్ఞానం లేని మాకు విముక్తి మార్గం చూపమని వేడుకుంటున్నారు. చరణం 2: ఆశలని ఏడితాళ్ల నంటగట్టుక విధికి నప్పగించితివిగదే కర్మమా. కాసుకను గొరగాని గతిలేని పనికిగా కాలుద నీవేల కర్మమా. ఒల్లనని తలగుమీ కర్మమా. భావము: ఆశలు అనే తాళ్లతో నన్ను కట్టివేసి విధికి, తలరాతకు అప్పగించావు. నీవాళ్లమైపోయాం, మా గౌరవాన్ని పోనివ్వకు. పైసాకు పనికిరాని పనుల కోసం మమ్మల్ని ఎందుకు ఉరికిస్తావు? ఒక్కసారి నన్ను వదిలిపెట్టి వెనక్కి తప్పుకోవా. వివరణ: ఆశలు అనేవి మనిషిని కర్మలో బంధించే తాళ్లు. ఈ ఆశల వల్లే మనిషి పనికిరాని లౌకిక విషయాల కోసం పరుగు తీస్తుంటాడు.
ఈ వ్యర్థమైన పరుగును ఆపి తనను వదిలిపెట్టమని కర్మను ప్రార్థిస్తున్నారు. చరణం 3. తిరువేంకటాచలాధిపు నిమాయల చేతదెసలదిరిగిన ఎట్టి కర్మమా హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేనుగమీదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్ల గర్మమా పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా. భావము: వెంకటేశ్వరుని మాయలో పడి లోకమంతా తిరుగుతున్న ఓ కర్మమా, విష్ణు భక్తులను నీవు ఆదరించాలి తప్ప వారిని అంతగా నొప్పిస్తావా? ఏనుగు మీద వెళ్లే గొప్ప వ్యక్తిని చూసి సున్నం, తాంబూలం కోసం అడగడం ఎంత నీచమో, భగవంతుడిని ఆశ్రయించిన నన్ను నీవు బాధించాలనుకోవడం కూడా అంతే నీచం. పరమపురుషుడి భక్తిలో ఉన్న నా ముందు నీ శక్తి బయటపడిపోయింది, నీ ఆటలు సాగవు. వివరణ: ఇది కీర్తనలోని అత్యంత కీలకమైన భాగం. నేనుగ మీదవాని సున్నం అడుగుట అనేది ఒక సామెత. ఏనుగు మీద వెళ్లేవాడు అత్యంత ధనవంతుడు. వాడి దగ్గర అడగాల్సింది గొప్ప దానాలుగాని పనికిరాని సున్నం కాదు. అలాగే భగవంతుడిని పొందిన భక్తుడిని కర్మ అనే చిన్న శక్తి ఏమీ చేయలేదు. భక్తుడు పరమాత్మ రక్షణలో ఉన్నప్పుడు కర్మ తన ప్రభావాన్ని కోల్పోతుందని అన్నమయ్య ఇక్కడ ధైర్యాన్ని ఇస్తున్నారు. తాత్విక విశ్లేషణ: కర్మ విధి బంధం. మనిషి తన ఆశల వల్ల కర్మను సృష్టించుకుంటాడని, అది విధిగా మారుతుందని అన్నమయ్య వివరించారు. భక్తి ద్వారా కర్మ వినాశనం. ఎంతటి బలమైన కర్మ అయినా భగవత్ కృప ముందు మోకరిల్లక తప్పదు. అనన్య భక్తి: ఏనుగు, భగవంతుడు మీద ఉన్న భక్తుడికి కింద నడిచే కర్మతో పనిలేదు. భక్తుడు తన స్థాయిని గుర్తించినప్పుడు కర్మబంధాలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఈ కీర్తన మనలో నిరాశను తొలగించి కర్మను సైతం ఎదిరించే ఆధ్యాత్మిక బలాన్ని, భగవంతునిపై నమ్మకాన్ని కలిగిస్తుంది. అన్నమాచార్యులవారు మానవ మనస్సులోని చంచలత్వాన్ని, అది సత్యాన్ని గ్రహించలేకపోవడాన్ని ఈ కీర్తనలో అత్యంత సులభంగా వివరించారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం ఒక్కటే అని తెలిసినా మనసు దానిని ఒప్పుకోదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని నేతలకు నిధి ఒకటే: ఉపోద్ఘాతం. లోకంలో మనిషి చేసే ఎన్నో పనులకు, పడే పాట్లకు మూల కారణం మనస్సు. ఈ మనస్సును అదుపులో ఉంచి భగవంతుని వైపు మళ్లించడం ఎలాగో అన్నమయ్య ఇందులో విశ్లేషించారు. ఎన్ని అనర్థాలకైనా భగవన్నామం ఒక్కటే మందు అని తెలిసినా మాయలో పడి మనసు దానిని చూడలేకపోతోందని ఈ సంకీర్తన సారాంశం. తెలుగు సారాంశం: మనం చేసే ఇన్ని పనులకు, పడే తిప్పలకు పరిష్కారం ఒక్కటే. కాని మన మనస్సు ఆ నిజాన్ని చూడలేకపోతోంది. కోట్లాది పాపాలను, సంసార బంధాలను బూడిద చేయడానికి శ్రీహరి చింతన, ధ్యానం ఒక్కటే మార్గం. మరణ భయాన్ని, అహంకారాన్ని తొలగించడానికి హరినామమనే అమృతం ఒక్కటే సాధనం. కుటిల బుద్ధిని, దుర్గుణాలను గడ్డిపోచలా తీసి పారేయడానికి వెంకటపతి సేవ ఒక్కటే గతి. ఈ సత్యాలు తెలిసినా నా చిత్తం వాటిపై నిలకడగా ఉండలేకపోతోంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya emphasizes that for all the complexities and struggles of human life, there is only one ultimate solution: devotion to God. However, he laments that the human mind is blinded by Maya and fails to perceive this simple truth. Meditation on the Lord can burn millions of sins. The nectar of Hari's name can destroy the fear of death, and selfless service to Lord Venkateshwar can eradicate all vices. He confesses that despite knowing these truths, his mind struggles to remain steadfast in them. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: ఇన్ని నేతలకు నిధి ఒకటే, కన్నా మనస్సిది కానదుగాని. భావము: మనం చేసే ఇన్ని చేష్టలకు, పనులకు, నేతలకు పరిష్కారం ఒక్కటే. మన కళ్లకు ఎదురుగానే ఆ మార్గం ఉన్నా మనస్సు మాత్రం దానిని చూడలేకపోతోంది. వరణ: నేత అంటే మనం చేసే పనులు లేదా మన ప్రవర్తన. మనిషి సుఖం కోసం వేల దారులు వెతుకుతాడు, కాని అసలైన సుఖం భగవంతుడి దగ్గరే ఉందని మనసు గుర్తించదు. చరణం 1. పాతక కోట్లు భవములు భస్మి భూతముసేయగ బొడవొకటే శ్రీతరునిపతి చింత నిజముగా ఏతరి చిత్తం బెడగదుగాని. భావము: కోట్లాది పాపాలను, పాతక కోట్లు, పునర్జన్మలను, భవములు,
బూడిద చేయడానికి శ్రీదేవి భర్త అయిన ఆ విష్ణువును ధ్యానించడమే గొప్ప మార్గం. కాని నా చిత్తం ఆ నిజాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతోంది. వివరణ: ఎండుగడ్డిని కాల్చడానికి ఒక చిన్న నిప్పుకణిక చాలు. అలాగే జన్మజన్మల పాపారణ్యాన్ని దహించడానికి భగవంతుని చింత, ధ్యానం చాలు. పొడవు అంటే ఇక్కడ గొప్ప మార్గం లేదా ఉపాయం అని అర్థం. చరణం 2 మరణభయంబులు మదములు మలిని కరణము సేయగలదొకటే హరినామామృత మందుమీది రతి నిరతము నాకిది నిలువదుగాని. భావము: మరణం మీద ఉండే భయాన్ని, అహంకారాల వల్ల కలిగే మాలిన్యాన్ని తుడిచిపెట్టడానికి హరినామమనే అమృతం ఒక్కటే ఉంది. దానిమీద ఉండవలసిన అనురాగం, రతి నాలో నిలకడగా ఉండటం లేదు. వివరణ: మనిషికి అతిపెద్ద భయం మరణం. ఆ భయాన్ని పోగొట్టే శక్తి అమృతానికి ఉంది. ఆ అమృతమే హరినామం. కాని మనసు లోకపు విషయాల మీద రతి, ప్రేమ చూపిస్తుంది తప్ప నిరంతర హరినామ స్మరణలో నిలవదు. చరణం 3 కుతిలములును దుర్గుణములును ద్రోణి కృతములు సేయగ గురుతొకటే పరియగు వెంకటపతి సేవారతి గతియని మతిగని కానదుగాని. భావము: కుటిల బుద్ధిని, చెడు గుణాలను గడ్డిపోచతో సమానంగా తృణీకృతము తీసివేయడానికి ఒకటే గొప్ప మార్గం ఉంది. సాటిలేని వెంకటపతి సేవలో ఆనందాన్ని పొందడమే ఆ గతి అని తెలిసినా నా బుద్ధి ఆ వైపు చూడలేకపోతోంది. వివరణ: గురుతు అంటే ఇక్కడ గుర్తు లేదా లక్ష్యం. మనిషి తనలోని దుర్గుణాలను జయించాలంటే వెంకటపతిని సేవించాలి. అదే అసలైన మోక్ష మార్గం, గతి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మనశ్శిక్ష, మనస్సుకు బోధించడం అనే ప్రక్రియకు చెందుతుంది. ఏకత్వ సాధన: మనిషికి ఉన్న సమస్యలు అనేకం కావచ్చు, కాని పరిష్కారం మాత్రం ఒక్కటే, అది భగవంతుడు. మాయా ప్రభావం: సత్యం మన కళ్ల ముందే ఉంటుంది కాని అజ్ఞానం అనే పొర మనసును కప్పి ఉంచడం వల్ల దానిని చూడలేము. భక్తి రసాయనం: పాపాలకు ధ్యానం, భయానికి నామం, దుర్గుణాలకు సేవ. ఇవే అన్నమయ్య సూచించిన ఆధ్యాత్మిక ఔషధాలు. మనసులోని చంచలత్వాన్ని అంగీకరిస్తూనే దానిని భగవంతుని వైపు ఎలా మళ్లించాలో అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు దిశానిర్దేశం చేశారు. అన్నమాచార్యుల వారు అత్యంత ఆర్తితో తనను తాను ఒక అచేతనమైన వస్తువుగా, బొమ్మగా వర్ణించుకుంటూ సమస్త భారము భగవంతునిదే అని చాటి చెప్పిన అద్భుతమైన శరణాగతి సంకీర్తన ఇది.